సో యూజువల్‌గా అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ కావచ్చు, మన వాళ్ళు యూఎస్‌కి నంబర్ 1 ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందువల్ల అంటారు? ఎందుకు యూఎస్ దాని తర్వాత మిగిలిన కంట్రీస్ గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ అయితే యూఎస్‌కి ఉంటది. ఎందుకలాగా? ఏ స్టూడెంట్ అయినా కానివ్వండి ఇక్కడ అంటే ఐ మీన్ ఏదైనా డిగ్రీ థర్డ్ ఇయర్లో కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్, లేకపోతే ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఫారెన్ వెళ్దాము, ఫారెన్ ఎడ్యుకేషన్కి ఒక కంట్రీ గురించి ఆలోచించాలి అనుకుంటే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికి గల రీజన్స్ ఏంటి అంటే యూఎస్లో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే పర్టికులర్గా టాప్ యూనివర్సిటీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడం ఆ యూనివర్సిటీస్లో, దాంతో పాటుగా మెయిన్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం. యూఎస్ అంటేనే అందరికీ తెలిసిన విషయమే ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో యూఎస్లో ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హై ప్యాకేజెస్, ఇదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే తర్వాత ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి కూడా అఫ్కోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్. సో ఈ విధంగా చూసుకుంటే కనుక అంటే సింపుల్ వర్డ్లో చెప్పాలనుకుంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్కి కోర్స్ అయిపోయిన వెంటనే యూఎస్లో ఒకసారి పీజీ చేయడం, పీజీ చేసిన తర్వాత ఇమీడియట్గా జాబ్, తర్వాత మళ్ళీ H1B గ్రీన్ కార్డ్, ఈ విధంగా టోటల్గా స్టూడెంట్ సెటిల్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ది సంపాదన, ఎర్నింగ్. డబ్బులు అక్కడ సంపాదించినట్టుగా వేరే కంట్రీస్లో చాలా వరకు కంట్రీస్లో అసలు సంపాదించలేదు. అందుకని యుఎస్ అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ప్రయారిటీగా ఉంది.